హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా కరివేపాకుని అయితే వాడుతూ ఉంటాము. ఈ కరివేపాకు అనేది ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు, అలాగే మనం ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు కరివేపాకు మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఇలా మనం తెచ్చుకున్న వెంటనే గాలికి అనేది ఆరబెట్టుకోవాలి. అందులో ఏదైనా తడి కానీ తేమ కానీ ఉన్నా కూడా ఈజీగా పోతుంది. తర్వాత ఇలా మంచిగా ఉన్న ఆకులన్నింటినీ సపరేట్ చేసుకొని ఇలా ఒక పెద్ద బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసి ఈ కరివేపాకు మొత్తం కూడా వేసుకోవాలి. అందులో మధ్య మధ్యలో కొన్ని బియ్యం గింజలు వేసుకోవాలి. బియ్యం గింజలు అనేది వేయడం వల్ల అందులో ఏదైనా తడి కానీ తేమ కానీ ఉన్నా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది. సో దాని ద్వారా ఆకులు అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 2-3 మంత్స్ వరకైనా సరే కరివేపాకు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఈవెన్ మనం ఫ్రిడ్జ్ లేకపోయినా బయట పెట్టినా సరే 15-20 డేస్ అయితే పాడవకుండా ఉంటుంది. మెయిన్గా తేమ కానీ తడి కానీ లేకుండా చూసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం కామన్గా డీ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఎప్పుడైనా స్టీల్ గిన్నెలు పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అడుగున మొత్తం కూడా ఐస్ అనేది గడ్డ కట్టిపోతుంది. కొన్నిసార్లు ఆ గిన్నెలు ఎంతైనా తీయడానికి కూడా రావు, ఎందుకంటే ఐస్ అంతా కూడా అంత గడ్డ కట్టేస్తుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనము పెట్టడానికి ముందు కొంచెం మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది గిన్నె అడుగు బాగాన అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి గిన్నెకి ఐస్ అనేది అంటకుండా ఉంటుంది, అంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం తీసేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. మాది నార్మల్గా ఏంటంటే డీ ఫ్రిడ్జ్ని నార్మల్ ఫ్రిడ్జ్కి కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఐస్ అనేది అవ్వదు. కొంతమందికి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు ఏంటంటే ఫ్రిడ్జ్ సపరేట్గా ఉండడం వల్ల అందులో ఈ వింటర్లో ఐస్ అనేది ఎక్కువగా కట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఇలా కుకింగ్ ఆయిల్ అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి, డబ్బాల్ని పెట్టడానికైనా తీయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. డీ ఫ్రిడ్జ్లో పెట్టే ముందే ఏ బాక్సెస్కైనా కూడా ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టడం వల్ల మనం ఈజీగా వస్తాయి తీయడానికి కూడా. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు, పూజ సామాగ్రి అయితే ఉంటాయి. వాటిని క్లీన్ చేసేటప్పుడు పీతాంబరి పౌడర్, మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి. అది ఏది చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. చాక్ పీస్లు ఉంటాయి కదా, 1-2 లేదు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగానైతే చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కావాలి అంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. మన నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల మనకి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచిగా మెరుస్తాయి, చాలా తొందరగా కూడా క్లీన్ అయిపోతాయి. మనకి ఆన్లైన్లో కూడా చాలా రకాల పౌడర్స్ అయితే దొరుకుతాయి. అవి ఏదైనా సరే మనం ఇన్స్టెంట్గా క్లీన్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. కొన్ని రోజుల తర్వాత అవి మొత్తం కూడా నల్లబడిపోతూ ఉంటాయి. మనకు ఇలా కనుక న్యాచురల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి నల్లబడకుండా ఉంటాయి. మనకి చాలా రోజుల వరకు కూడా ఆ షైనింగ్ అయితే తగ్గకుండా ఉంటాయి. మనకి 2-3 లేదా మనం తీసుకునే క్వాంటిటీ, అంటే మనం ఎన్ని వస్తువులు క్లీన్ చేయాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా చాక్ పీస్లు అయితే తీసుకోవాలి. జస్ట్ నేను 2 ఐటమ్సే క్లీన్ చేసి ఉన్నవి కాబట్టి ఒక 2 చాక్ పీస్లు అయితే తీసుకున్నాను. ఇలా డోర్లో వేసి దంచుకొని పౌడర్లాగా చేసుకొని అందులోనే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసాను. 5 మినిట్స్ తర్వాత ఇలా రబ్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. తర్వాత నీట్గా వాటర్ కానీ తడి కానీ లేకుండా తుడుచుకొని లోపల కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, ఎన్ని రోజులైనా సరే కలర్ అయితే మారకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, కామన్గా పచ్చి కొబ్బరి మనం ఏదైనా పూజలు చేసినప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడైనా కంపల్సరీ కొడుతూ ఉంటాము. మనం ఇలా పచ్చి కొబ్బరి అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో ఉంది అనుకోండి, మనము తొందరగా కుళ్ళిపోతుంది, అంటే ఫంగస్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అలా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ సాల్ట్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో కొబ్బరి వాటర్ ఏదైనా ఉన్నా కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసామనుకోండి, ఆ వాటర్ అన్నీ కూడా పోతాయి. తర్వాత తడి లేకుండా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకొని అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి,
2-3 మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది. మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు 10 to 15 మినిట్స్ ముందు తీసి బయట పెట్టి వాడుకున్నాము అనుకోండి, చాలా మంచిగా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, చాలామంది వందలు డబ్బులు పెట్టేసి ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ కానీ బాత్రూమ్ ఫ్రెషనర్స్ కానీ వాడుతూ ఉంటారు. అది ఏది వాడాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని అందులో రా సాల్ట్, గల్లుప్పు ఉంటుంది కదా అది, అలాగే మంచి స్మెల్ రావడానికి కర్పూరం, అలాగే మనకి ఏదైనా పురుగులు అలాంటివి రాకుండా ఉండడానికి డెటాల్, అలాగే మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ వేసుకోవాలి. వీటన్నిటికీ ఇంకా మంచిగా స్మెల్ రావాలి అంటే పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకొని తర్వాత దాన్ని మూతతో అయినా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మూత లేదు అనుకోండి, ఇలా సిల్వర్ ఫాయిల్ తీసుకొని క్లోజ్ చేసేసి దాన్ని మనకి టూత్ పిక్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ చిన్న చిన్న హోల్ చేసేసుకొని మనము బాత్రూంలో కానీ కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టినా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్ అనేది 20 to 25 డేస్ వరకు అయితే వస్తుంది. ఎవ్రీ 25 డేస్కి ఒకసారి కనుక ఇలా చేంజ్ చేసుకున్నాము అనుకోండి, మంచి సువాసన అయితే వస్తుంది. మనం ఎలాంటి ఫ్రెషనర్ కొనాల్సిన పని లేకుండా జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా కనుక ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి, మనకి తక్కువ ఖర్చుతోనే ఇల్లంతా కూడా మంచి సువాసన అయితే వస్తుంది. మనం ఇంట్లో పండక్కి అన్నీ క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఇల్లు మాప్ పెట్టిన తర్వాత ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాము అనుకోండి, చిన్నపిల్లలు అంతా మంచి సువాసన అయితే కామన్గా తింటారు. వాళ్ళు సగం ఓపెన్ చేసి ప్యాకెట్ అయితే పక్కన పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చలికాలంలో కానీ వానాకాలంలో కానీ బిస్కెట్స్ అయితే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు బాక్స్లో వేసి మూత పెట్టినా సరే మెత్తబడతాయి. బాక్స్లో వేసినప్పుడు బిస్కెట్స్ వేయడానికి ముందు అందులో కొన్ని బియ్యము అలాగే కొంచెం షుగర్ వేసి తర్వాత ఈ బిస్కెట్లన్నిటిని అందులో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే మెత్తబడకుండా ఉంటాయి, క్రిస్పీనెస్ అయితే తగ్గకుండా ఉంటాయి. మెయిన్గా గాలి తగలకుండా చూసుకోవాలి. గాలి తగలకుండా ఉన్నాయి అనుకోండి, మన బిస్కెట్స్ ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగానే ఉంటాయి. మెత్తబడిన బిస్కెట్స్ పిల్లలు కానీ మనం కానీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు ఇలా స్టోర్ చేసి పెడితే మనకి 1-2 నెలలైనా సరే బిస్కెట్స్ అనేది మెత్తబడకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఆల్రెడీ 2025 అయిపోయింది, ఇయర్ ఎండింగ్ కూడా అయిపోయింది కదా. పాత క్యాలెండర్లు ఏం చేస్తున్నారు, అందరూ కూడా వేస్ట్ అని పడేస్తున్నారు. పడేయకుండా దాన్ని అయితే చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియో చూసేయండి. క్యాలెండర్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అది మంచిగా బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్ నుండి ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఒక బాక్స్ని దానికి సైజుకి తగ్గట్టుగా ఉండేదాన్ని తీసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసేసుకొని మనం ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉంటాయి మనకి. ఆ బ్యాంగిల్స్ అన్నిటిని కూడా అందులో వేసేసి మనకి బ్యాంగిల్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి బాక్స్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, మనం 2-3 క్యాలెండర్లను కూడా పెట్టుకొని ఇలా బ్యాంగిల్ బాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వేస్ట్ అని పడేసే వాటితోనే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. పాత క్యాలెండర్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి డబ్బులు ఆదా అవుతాయి, అలాగే మనం ఇంట్లోనే చక్కగా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీ ఇంట్లో పాత క్యాలెండర్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ టిప్ అయితే ట్రై చేయండి. మీకు ఎలా వర్క్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇలాంటి బెల్ట్లు అయితే ఉంటాయి, హస్బెండ్వి కానీ పిల్లలవి కానీ. ఇలాంటి బెల్ట్ ఏంటి అంటే మనం ఎక్కడో దగ్గర పెట్టేస్తూ ఉంటామో అది మొత్తం కూడా లూజ్ అయిపోయి ఇల్లంతా కూడా అంటే పెద్దగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మనం జర్నీలో క్యారీ చేయాలి అన్నా కూడా ఆ బెల్ట్ స్పేస్ అయితే ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. అలా స్పేస్ ఆక్యుపై చేయకుండా పెట్టిన ప్లేస్లోనే నీట్గా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ అయితే బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ ఎందులో పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. తీయడమైనా ఈజీగా ఉంటుంది, పెట్టడమైనా కూడా ఈజీగా ఉంటుంది. పిల్లల స్కూల్ యూనిఫామ్ బెల్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తాము. కొన్నిసార్లు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఆ బర్నల్స్లోకి వాటర్ అంతా పోయి స్టవ్ అయితే తొందరగా పాడైపోతుంది. నెక్స్ట్ టైం మన స్టవ్ వెలిగించినా సరిగ్గా వెలగదు. అలాంటప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆ బర్నర్లోకి వాటర్ పోకుండా ఉండాలి అంటే కొన్ని స్టవ్స్కి బర్నల్స్ రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటుంది, కొన్ని స్టవ్స్కి అయితే రిమూవ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. అలా రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేని వాళ్ళు ఇలా ఒక 2 బౌల్స్ తీసుకొని ఇలా వీటిపైన బోర్లించి వాటర్ పోసి కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, మనకి బర్నల్స్లోకి వాటర్ పోకుండా ఉంటాయి. కాబట్టి మన గ్యాస్ స్టవ్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. మీరు ఎప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి అనుకున్నా కూడా ఇలా బౌల్స్ అనేది బోర్లించిన తర్వాతే క్లీన్ చేసుకోండి. మన
గ్యాస్ స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే మంట అనేది కూడా చాలా మంచిగా వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది దీపారాధన చేసిన తర్వాత ఇలా హారతిని అయితే వెలిగిస్తూ ఉంటారు. హారతిని డైరెక్ట్గా వెలిగించడం వల్ల, కర్పూరం వేయడం వల్ల అది తొందరగా నల్లబడిపోతూ ఉంటుంది. మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు ఆ మురికైతే వదలదు. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనం హారతి కర్పూరం వేయడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని వేసి కర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి, హారతి ప్లేట్ అనేది నల్లబడకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే పట్టు శారీస్కి కానీ కొంచెం మంచి శారీస్కి ఇలా మగ్గం వర్క్ అయితే చేయించుకుంటూ ఉంటాము. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది మనం ఎక్కువ రోజులు తీయకుండా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి, కొన్ని డేస్ తర్వాత ఆ బటన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ బటన్స్ ప్లేస్లో తుప్పు అనేది పట్టేస్తుంది. సో వాటి ద్వారా మనకి ఆ బటన్ మనం ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల రిమైనింగ్ బ్లౌజ్కి కూడా ఆ తుప్పు జంగు మరకలు అనేది అంటే బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కదా, ఇలా కనుక పాడైపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం మనం వేసుకోవడానికి కూడా వీలుండదు. మనకి అలా పాడవకుండా తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ప్లాస్టర్ని తీసుకొని ఇలా మనకి ఏదైతే పిన్స్ ఉంటాయి కదా వాటిపైన వేసేసి ఫోల్డ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి తుప్పు పడుతుందన్న టెన్షన్ ఉండదు, జంగు వస్తుందన్న బాధ అయితే ఉండదు. మనం కావాలి అనుకున్నప్పుడు రిమూవ్ చేసి వాడుకోవచ్చు, మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు స్టిక్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం పల్లి చట్నీ అనేది కామన్గా ఇడ్లీకి దోశకైతే చేస్తూ ఉంటాము. ఇడ్లీకి దోశకి చేసినప్పుడు మనము కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. నెక్స్ట్ డే ఆ చట్నీని తినాలంటే చల్లగా అయిపోతుంది. అలా అని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసాము అనుకోండి, మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలి అంటే ఇలా హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ పాటు ఆ గిన్నెని పెట్టి కనుక తీసాము అనుకోండి, చట్నీ అనేది చాలా మంచిగా వేడవుతుంది. టేస్ట్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఇడ్లీ పాత్రలో ఇడ్లీని పెట్టేటప్పుడు మినిమం ఒక 15 to 20 మినిట్స్ పెడతాము, అడుగంతా నల్లబడిపోతుంది. అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఇడ్లీ పెట్టడానికి ముందు కొంచెం చింతపండు వేసి ఇడ్లీని కనుక పెడితే అడుగు అనేది నల్లబడకుండా ఉంటుంది. ఇడ్లీ అనేది కూడా తొందరగా ఉడుకుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.